అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో పిండి దీపాలు పగులు లేకుండా ఏ విధంగా చేయాలి, అదేవిధంగా పిండి దీపం విశిష్టతను తెలుసుకుందాం. ఈ బియ్యం పిండిని మనం సపరేట్గా పట్టించుకోవాలి. ఇంట్లో బియ్యం పిండి వాడకూడదు. ఇందులో కొంచెం బెల్లం, ఆవు నెయ్యి వేసుకోవాలి, ఆవు పాలు పోసుకోవాలి. కొందరు అరటి పండు కూడా వేస్తారు, ఆ విధంగా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసి కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకున్న తర్వాత చేసుకోవాలి. అయితే ఈ పిండి దీపాలు మనం ఇంకా బియ్యం కడిగి వేసి ఎండబెట్టి వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం ఇలా కొన్ని గరిటెలతోని కానీ ఇలా చేతితోని కానీ ఈ విధంగా చేసుకోవాలి. ఆవు నెయ్యి వేయటం వల్ల పగులు లేకుండా వస్తుంది. ఒక 5 నిమిషాలు అలా ఉంచడం వల్ల ఈ విధంగా నేను చేతితోనే చేసుకున్నాను. ఇది మనం ఇష్టం అండి. ఇవి ఎక్కువగా కార్తీక మాసంలో, అలాగే వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతంలో మరియు పిండి దీపాన్ని మనం దీపదానాన్ని కూడా ఉపయోగిస్తాం. యమ దీపానికి కూడా బయట పిండి దీపంలో నువ్వుల నూనె పోసి వెలిగిస్తాం. అపకాల మృత్యు దోషాలు, అలాగే మనకున్న యమ బాధలు తొలగడానికి కూడా ఈ దీపాన్ని వెలిగిస్తాము. అయితే మామూలుగా అయితే మనకున్న కష్టాలు తీర్చడానికి కూడా ఇది కార్తీక మాసంలో ఒక్కసారైనా వెలిగించండి. దీపం పరబ్రహ్మ స్వరూపం అంటారు. దీపంలోని 3 వెలుగులలో ఎరుపు రంగు బ్రహ్మదేవునికి చిహ్నం, నీలి రంగు విష్ణుమూర్తికి, అలాగే తెలుపు రంగు శివునికి చిహ్నం. మనలోని అంధకారాలను తొలగించడానికి దీపాన్ని మనం వెలిగిస్తాము. ఈ దీపానికి అంతటి విశిష్టత ఉంది. దీపాన్ని ఉదయం కానీ సాయంత్రం కానీ ఏ సమయంలోనైనా వెలిగించవచ్చు. దీపం కింద కూడా పిండి దీపం పెట్టి ఈ విధంగా దేవాలయాల్లో కానీ, ఇంట్లో కానీ, దేవుని మందిరంలో కానీ ఎక్కడైనా వెలిగించవచ్చు. ఈ విధంగా మనం అలంకరించుకొని వెలిగించవచ్చు. అయితే కార్తీక మాసంలో వెలిగించినప్పుడు ఈ మంత్రం చదువుకోవాలి. కార్తీక దామోదరాయ ఆవాహయామి, కార్తీక దామోదరాయ ఆవాహయామి అనుకుంటూ చదువుకొని పెట్టుకోవాలి. కొందరు గోధుమ పిండితో కూడా చేసుకుంటారు. ఒక్క పిండి దీపాన్ని మాత్రమే మన చేతులతో చేస్తాం కాబట్టి అది అంత విశిష్టమైనది. ఒక్కటైనా కూడా ఈ నెల రోజులలో ఒక్కసారైనా వెలిగించాలి. మనం 7 శనివారాలలో కూడా వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన పిండి దీపం ఈ విధంగా వెలిగించవచ్చు. చాలా మంది అనుకుంటారు పిండి దీపం పెట్టాక ఏం చేయాలి అని. ఈ పిండి దీపం కొండకాక మనం తినగలిగితే తినవచ్చు, ఆవుకు కూడా పెట్టవచ్చు. మనం తినలేనప్పుడు ఆవుకు కూడా పెట్టకూడదు. దానిని తీసుకొని మనం చెట్టు మొదట్లో కానీ జల్తిలో కానీ కలపవచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.